తిరుపతి జిల్లాలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. గంజాయి సేవించే వారిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఇకపై గంజా సేవిస్తే డిటెక్షన్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. గంజా సేవించినట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి సరఫరా చేసే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు తరచూ గాంజా కేసులో నిందితులుగా ఉన్న 16 మందిని గుర్తించి పిట్ ఎన్డీపీఎస్ పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యాలయాలు, కాలనీలు, గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. డ్రగ్స్ మీద పోరాటంలో భాగంగా డ్రగ్స్ని ఎస్పెషలీ గాంజాను తగ్గించడానికి ఒక ప్రధాన ధ్యేయంతో ఇప్పటివరకు వెళ్ళిన అవగాహన సదస్సులు, తర్వాత ఎవరైతే కంటిన్యూగా కేసెస్ ఇన్వాల్వ్ అవుతున్నారో వారిని ఐడెంటిఫై చేయడం, వారి మీద వినని వారిపై పీడీ యాక్ట్లు పెట్టడంతో పాటు ఇప్పుడు మరో కొత్త విధానం, ఎవరైతే డ్రగ్స్ కంటిన్యూగా ఇన్వాల్వ్ అవుతున్నారో తెలుస్తుందో వారిపై టెస్ట్ చేసే విధంగా ఎన్డీపీఎస్ కిట్స్ కూడా, గాంజా టెస్టింగ్ కిట్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ గాంజా కిట్స్ ద్వారా వారు ఒకవేళ గాంజా ఉపయోగిస్తే యూరినల్ శాంపుల్స్ తీసుకొని వాటిని చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా గాంజా పాజిటివ్ అనేది వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ముఖ్యంగా మొదట వారిని బాధితులుగా భావించి వాళ్ళకి రిహాబిలిటేషన్తో పాటు వారు ఎక్కడెక్కడ ఈ గాంజాని, డ్రగ్స్ మీద పోరాటంలో భాగంగా డ్రగ్స్ని ఎస్పెషలీ గాంజాను తగ్గించడానికి